హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశ్వితాశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ శివకుమారి. ఈ వీడియో వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. చెప్పండి హాయ్. చెప్పు హాయ్ చెప్పు. ఇట్రా 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 ఇటు వచ్చేయండి. సరే కానీ మళ్ళీ దొరుకుతాడు వాడికి ఇంకో 2 మీటర్లు కావాలంట. హాయ్ చెప్పు క్రిష్. ఇంటి దగ్గర నుంచి 10:30 ఆ టైంకి తొందరగానే బయలుదేరామండి. ఇంకా టిఫిన్లు అవన్నీ చేసి వెళ్ళేసరికి 1 గంట అయితే అయ్యింది. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ వంటలు అయితే రెడీ చేసి పెట్టారు. చికెన్ 2 రకాల వెరైటీగా వండారు. మటన్ కర్రీ వండారు, ఇంకా పెరుగు అనమాట. ఇవన్నీ తీసుకొని ఇంకా బయట తిందాం అక్క, ఇంట్లోనే తింటున్నాం కదా ఇప్పుడు. ఇక్కడ మామిడి తోట ఒకటి ఉంది, అక్కడ ఎడితే తిందాం, చాలా బాగుంటుంది, ప్రశాంతంగా గాలి కూడా వస్తుంది అన్నారు. సరే అని చెప్పి అందరం అక్కడికైతే వెళ్ళిపోయామన్నమాట. స్నానం చేసినా ఒకటి చేసేసాడు. ఇంకో డ్రెస్ ఇచ్చారు, ఫోన్ ఉంది అది అందులో ఆడుకునేయాలన్నా. ఎక్కడికి? ఏది అక్కడుందా? అదేనా? కిచ్చా ఏ కిచ్చా. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ చెప్పు. బాయ్. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. బాయ్ క్రిష్. హాయ్ చెప్పు. చాక్లెట్ ఇచ్చా. హాయ్ చెప్పు. హాయ్ బాయ్. ఫస్ట్ చాక్లెట్ ఇమ్మంటుంది. అది అమ్మో పెద్ద కమిషనే. రెడ్ బంజా రెడ్. ఆ తోటలో ఇంకా మంచి గచ్చులాగా ఉంది, అదంతా ఊడ్చేసుకుని చేప తారబాన్ని వేసుకొని మంచిగానే కూర్చున్నాం. ఇంకా పిల్లలకి ఆకలిస్తుంది కదని చెప్పి ఫస్ట్ అయితే పిల్లలకి ఫుడ్ పెట్టేస్తున్నామండి. తర్వాత మేము తిందామని మగవాళ్ళు ఎటో వెళ్ళారనమాట. ఇంకా పిల్లలు తినేసాక మేము తింటాము, ఆ తర్వాత మగవాళ్ళు తింటారనమాట. ఇంకా మగవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఒక పని అయితే ఉంటుంది కదా వాళ్ళకి. మంచిగా చల్లని చెట్ల కింద మంచిగా ఆడ తీయద్దమ్మా, రౌండ్ అయిపోతున్నాం. బుడక్క చల్లగా మంచిగా బాగుంది. తినేసాక కొన్ని రీల్స్ అయితే చేసేసిన తర్వాత ఇప్పుడైతే ఇక్కడ వాటర్లో ఆడుతున్నారు చూడండి. వేడిగా ఎండ కాస్తుంది, ఇక్కడ వచ్చి చల్లగా వాటర్లో ఆడుతున్నారు చూసారా. అక్కడేమో సిట్టింగ్ నడుస్తూ ఉందన్నమాట. ఇక్కడ రీల్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు, ఏ రీల్ చేయాలి ఏంటి అని చూసుకుంటున్నారు. వీడు మాత్రం అయితే వచ్చిపోయామని నీళ్ళు జల్లుతూ కూర్చున్నాడు అనమాట. అంటే పెళ్ళిలో ఎంట్రన్స్లో గంధం జల్లుతూ ఉంటారు కూడా, అట్లా జల్లుతూ ఉన్నాడు. క్రిష్ పాప అయితే పడుకుంది. చేస్తాం ఫ్రెండ్స్, కరెంట్ లేదు ఫ్రెండ్స్. గడికొకసారి అంటే ఏంటి తెలంగాణ భాషలో, గడికొకసారి అంటే ఆంధ్ర భాషలో గంటకొకసారి కాదు, నిమిషానికి ఒకసారి అనొద్దు, సెకండ్కి ఒకసారి అనొద్దు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ చెప్పు కృష్ణ. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఎందుకే అంత భయం? వినవే బర్రె పిల్ల, నువ్వు వినవే బర్రె పిల్ల, విన్నావా బర్రె పిల్ల. ఈక్షిత్ రీలాంటి చేయరా? దిల్ సినిమాలో వేణు పొలాలను తీసుకెళ్తాను, నేను గడ్లను తీసేస్తాను. ఈక్షిత్ ఏం కాదు.
ఓం భీం బుస్ ఇందులోకి వెళ్ళి వాటర్ వచ్చేస్తాయి. బర్రికి లాల ఫ్రెండ్స్, గేదెకి ఇప్పుడైతే స్నానం చేపిస్తారండి. నాకు తెలిసినాడు నీళ్ళు వేస్ట్ చేయకండి. అందరం తినేసామండి. జ్యోతి వాళ్ళ మధ్యన గేదెను కొన్నారు. ఆ గేదెకు కూడా ఒక దూడ పుట్టింది కానీ చనిపోయింది. ఆ గేదె ఒకటే ఉంది. ఇక్కడైతే కడుతున్నారనమాట. ఆ గేదెకి స్నానం చేపిస్తూ ఉంటే మా వారు వచ్చి ఇంకా వాడిని అయితే తడిపేశారు. ఆ తర్వాత నన్ను తడిపారు అనమాట. ఆ తర్వాత నేను ఇంకా నన్ను తడిపితే నేను ఊరుకుంటాను, నేను కూడా నీళ్ళు పోయడానికి ట్రై చేశాను. వాడు వచ్చి చక్కగా దాంతో ఏం సరిపోద్ది, ఇక బాటిల్ తీసుకొని బాటిల్ అయితే నీళ్ళు పట్టించాడు. కానీ మా వారి దగ్గర నేను ఎక్కడ గెలుస్తానండి, మా వారే గెలిచారు, నేను ఓడిపోయాను అనమాట. పరిగెట్టి కూడా ఏమీ లాభం లేదు. బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నాము. ఆ తర్వాత సాయంత్రం అయితే అయింది. ఇంకా పొలంలో ఒక తాత ఇల్లు ఉందంట, అక్కడ చూద్దాం బాగుంటుంది అక్క, మంచిగా పుదీనా నిమ్మకాయలు అవన్నీ ఉంటాయి, కోసుకుందరు రండి అని చెప్పి ఇంకా అక్కడికైతే అందరం బయలుదేరి వెళ్తున్నామండి. నిజంగా అప్పుడప్పుడు సిటీలో నుండి ఇలాగా పల్లెటూరు వాతావరణానికి వస్తే మనసుకు భలే ప్రశాంతంగా అయితే ఉంటుంది. నెలకు ఒకసారి అన్నా కానీ మేము ఎలా అయితే జ్యోతి వాళ్ళ ఇంటికి అయితే వస్తాం. వాళ్ళని ఎప్పుడు రమ్మన్నా కానీ వాళ్ళు రావడానికి పాపం మేము 3 పిల్లలు వేసుకొని రావాలి కదా, వాళ్ళు ఎప్పుడైతే రావట్లేదు. ఈసారి అయితే కంపల్సరీగా రావాలి, రాకపోతే మేము రావని చెప్పాము. కానీ చూద్దాం ఏమవుతుందో. అస్తమానం మేమే వెళ్తున్నాం అన్నమాట. ఆ బోడక్కలు చూడండి బాయిలు చెప్తున్నారు. బాగుంది ఫ్రెండ్స్, ఇక్కడైతే మంచిగా మన ముత్తిరెడ్డి యాగిరెడ్డి ఫామ్ హౌస్ చూద్దాం. విలేజ్ తోట మొత్తం చూద్దాం. సాయి చాలా గాయస్ నిన్ను తీస్తాను గాయస్. ఎందుకు ఒక నిమ్మకాయ దొరికింది. వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారు, ఫ్రీగా వస్తుందని. రే ఏం చేస్తున్నారా అమ్మా, ఏం చేస్తున్నావు అమ్మా, ఫ్రీగా వచ్చిందని. స్మెల్ ఏంది ఫ్రెండ్స్, నువ్వు కూడా ఒక ఛానల్ పెట్టు ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, జుట్టు చూడండి, మేము జుట్టు చూపి మత్తేసింది ఫ్రెండ్స్. నేను పెట్టినా కూడా ఫ్రెండ్స్, కానీ ఏం పెట్టాలి. మా క్రిష పాప చూడండి దొరికిందే ఛాన్స్ అని ఆడుకుంటుంది ఎక్కడ పడితే అక్కడ. సాయి గాయ్ ఫ్రెండ్స్, నిమ్మకాయలు ఏరుతున్నవాడు కిచ్చు పాప. ఏయ్ ఏంది ఫ్రెండ్స్, నీ జుట్టు చూపిద్దు రైట్. చెమటలు వస్తున్నాయి. ఇక్కడ స్విచ్లు ఉన్నాయేమో జ్యోతికు. రివర్స్ ఏడుగాల డ్రెస్ మార్చేసింది ఫ్రెండ్.
బట్టలు తెచ్చుకోవాలి అందుకే. బాగా అయితే ఎంజాయ్ చేసామండి. ఇంకా చీకటి అయిపోయింది. తెల్లవారితో మళ్ళీ కాలేజీకి వెళ్ళారు 2 అమ్మాయిలు అని చెప్పేసి ఇంకా టైం 8:43 8:40 ఏమైంది. ఇంకా బయలుదేరి వెళ్ళిపోతాం. తిని వెళ్ళండి అన్నారు. కానీ దారిలో వెళ్ళేటప్పుడు తినేస్తాంలే జ్యోతి, లేట్ అవుతుంది కదా, నువ్వు పిల్లలు పొద్దుట స్కూల్కి అది వెళ్ళాలని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే టాటా బాయ్లు చెప్పేసి మేమైతే అక్కడి నుంచి బయలుదేరిపోయామండి. ఈసారి అయితే బాగా ఎంజాయ్ చేసాం. ఆ లొకేషన్ చాలా బాగుంది. మీకు కూడా బాగుందా ఆ లొకేషన్ ఏంటన్నది కామెంట్ సెక్షన్లో నాకైతే కామెంట్ అయితే చేయండి. ఎప్పుడైనా కానీ జ్యోతితో ఒక ఫోటో దిగడం నాకు అలవాటు అనమాట. ఇంకా అలా ఒక ఫోటో అయితే దిగేసి వచ్చేసాం. అలా వెళ్తూ ఉండగా ఏదో విలేజ్ వస్తుందండి. అక్కడైతే ముడుపుల అమ్మవారు అయితే ఉన్నారనమాట. కారు ఒక సైడ్ కాపేసి అందరం దిగేసి అయితే మంచిగా దండం పెట్టేసుకొని బొట్టు కూడా తెచ్చి కారుకి అయితే పెట్టుకున్నాం అనమాట. ఇంక వెళ్ళే దారిలో పిస్తా హౌస్ దగ్గర అయితే ఆగేసి అక్కడైతే మంచిగా మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని తినేసి ఇంటికి అయితే వచ్చేసామండి. ఇదన్నమాట ఈ వీడియో ఇక్కడైతే ఆపేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్. నచ్చితే కనుక మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో మోటివేషన్ అనమాట. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇక్కడితో ఆగిపోకుండా మరి కొంతమంది చూసే అవకాశం అయితే ఉంటుంది. అందుకే లైక్ ఇవ్వండి అని అడుగుతున్నాను. మర్చిపోకుండా లైక్ ఇవ్వండి.